వెల్కమ్ టు జేటీవీ న్యూస్. ఆడవాళ్ళని చూడకుండా మాపై దాడులు చేశారు. బాధిత మహిళ మాట్లాడుతూ, మేము శ్రీకాకుళంలో బ్యాంకర్స్ కాలనీ ఇంటికి వెళ్లాం. ఆ ఇంటి ఓనర్ తాలూకా వాళ్ళు చనిపోయారు. సోతకాల కారణంగా మాకు ఇల్లు శుభ్రం చేయటకు ఇంటి పనుల నిమిత్తం బ్యాంకర్స్ కాలనీ ఒక ఇంటికి వెళ్లాం. అక్కడ ఇంటి తాళాలు తీసుకుని ఇంటిలో ఉండగా చుట్టుపక్కల వాళ్ళు మేము దొంగతనాలకు వచ్చామని, మేము ఉన్న ఇంటికి తలుపులు తాళాలు వేసి మమ్మల్ని నిర్బంధించారు. మేము దొంగతనానికి రాలేదని మేము ఎంత చెప్పినా వినకుండా మమ్మల్ని కర్రలతో ఆడవారాన్ని చూడకుండా కొట్టారు. దయచేసి ఎస్పీ, కలెక్టర్ గారు స్పందించి మా దాడులు చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఆమె కోరింది. నేను వాళ్ళు క్లీనింగ్ పెడితే అంటే వాళ్ళు జాన్ రమేష్ వాళ్ళ నాన్నగారు చనిపోతే అక్కడ క్లీన్ చేయమని చెప్తే మేము ఆ రోజు మేము ఆంధ్రప్రదేశ్లోన ఎంగంరావు కాలనీలో పనిచేశాను సార్. పనిచేస్తే అక్కడ ఎంగంరావు కాలనీ నుంచి మరి ఎందుకమ్మా రేపు పనికి మరి అలాగా 3వ తేదీ కదా, 3వ తేదీ 4వ మనం ఈవినింగ్ వెళ్ళిపోతాం కదా, మనం 500 1000 వస్తుంది కదా, ఇక్కడ కూల్ పెట్టేసి మనకి ఇంకా పనికి 2 రోజులు 3 రోజులు దొరకదు కదా, ఇంకా నేను అక్కడ పని బెత్తించుకుంటాను అని మీరు చెప్తే సరే అయితే వెళ్ళిపోదాము, నైట్ అలాగే ఉండిపోదాం, అందరం కిడ్ అవుతుంది, అక్కగారు అవుతారు, అన్నీ అవుతారు, మరి అందరూ బయట కాదు కదా, అందరూ అన్న చెల్లి అక్కదమ్ములే కదా, మరి వెళ్ళిపోదాము, అక్కడ పనికి వెళ్ళి చేసుకుని తెల్లవారు వెళ్ళిపోదాము, మధ్యాహ్నం 2-3 టైంలో వెళ్ళిపోదాము అని వీళ్ళతో పని వాళ్ళతో మాట్లాడారు. సరే చంటి అయితే ఆ పని దగ్గర తీసుకెళ్ళి మా బాబు చెప్పి అది మొత్తం క్లీన్ చేసి మనం వెళ్ళిపోదాం. అంతట్లో ఏమైందంటే వీళ్ళు పనికి వెళ్ళి నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది సార్. ఛార్జింగ్ అయిపోతే వీళ్ళు నాకు ఫోన్ చేస్తారు, వీళ్ళకి భోజనం ఖర్చులు అమౌంట్ ఇచ్చారు. అంతట్లో వీళ్ళు ఎవరు వచ్చేసట అక్కడ 20 మంది 30 మంది వచ్చి దాడి చేస్తున్నారు సార్. మరి మరి వీళ్ళు చెప్పిన విషయం సార్, దాడి చేసే సమయంలో పోలీసులు కూడా వచ్చి దగ్గరుండి వీళ్ళకి కొట్టించేస్తారు. మీరు ఏమి అంటే జాతి కూడా చెప్పాడు, 3 సార్లు మా ఎస్ఐ గారు చేయండి, లేకపోతే మా ఎంఆర్ఓ గారు చేయండి, మా ప్రెసిడెంట్ గారు చేయండి, లేకపోతే పెద్దలు చేయండి మా ఫోను అని చెప్పినా మీరు ఎవరైనా వెళ్ళైనా మాలైనా మాకు ఎక్కువేయండి అని వాళ్ళ కర్రలతో దాడి చేసిన వీడియో కూడా ఉంది సార్. అంటే పోలీసుల దగ్గరుండే కొట్టించారు సార్. ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది సార్. అంటే వాళ్ళు పెట్టిన వీడియో, సోషల్ మీడియాలో పెట్టిన వీడియో, పోలీసులు పెట్టిన వీడియో ఉంది సార్. దిక్కని కూడా చెప్పుకోండి, ఎస్పీ అయినా సిజీ అయినా ఎవరైనా మా అండలో ఉంటారు అని చెప్పారు సార్. అది మాకు న్యాయం చేయండి సార్. చేతులకి తోడించి నమస్కారం అడుగుతుంది. బట్టలు ఇప్పి కొట్టారు సార్ ఆడపిల్లలకి. పని మాకు కడుపు జరగదు సార్. 100-200 మేము వెళ్తాం సార్. అంటే వేరే దీనికోసం గిన్నె తోముకుంటాము, బట్టలు ఉతుక్కుంటాం సార్. అది మాకు న్యాయం చేయండి సార్ మీడియా మిత్రులు. మాకు మేస్త్రి గారు తేదీలు జరిగింది ఆ సంఘటనపై వచ్చాము. నమస్తే అండి. మేము బ్యాంకేజ్ కాలనీకి వెళ్ళాం సార్. మేము పనికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇల్లు ఖాళీగా ఉంది, దాంట్లో మనుషులు ఎవరు లేరు. ఇల్లు ఖాళీగా ఉన్న ఇంటికి వెళ్ళి చంటి వచ్చి తాళం తీశాడు. మేము 5గురు ఇంట్లోకి వెళ్ళాం. సరే నేను వెళ్తాను, మీకు ఏమైనా ఖర్చులకి ఇగో 2000 నేను మార్నింగ్ వస్తాను, నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయారు. మా మేస్త్రి గారు వెళ్ళిపోయారు. మేము డోర్ కొద్ది చార్ వేసుకొని మామూలు కూర్చునేటప్పుడు ఒక ఇద్దరు వచ్చారు. అంటే ఇంట్లో ఉన్న అతను, ఒక ముసలతను, ఒక వాళ్ళ పాప, వాళ్ళ కోడలు ఎవరో మాకు తెలియదు. వచ్చి ఎవరమ్మా మీరు దిగారు అని అడిగారు. అడిగేటప్పుడు అమ్మ మేము క్లినిక్కి వచ్చాము తల్లి, ఇంట్లోకి వచ్చాము అని చెప్పాను. మీకు ఎవరు రమ్మన్నారు అవన్నీ మాకు తెలియదు మేడం గారు, మేము వచ్చాము, మేము ఏదో పనికి వచ్చాము, అవన్నీ ఏమైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకోండి, మా సార్ వస్తారు మాట్లాడుకోండి, ఇప్పుడేదో మాకు అవన్నీ తెలియదు అని చెప్పాను. ఇంకెవరు పంపిస్తారే, ఆడే పంపించాడు. ఇంకేంటి పదా వీళ్ళతో ఎందుకు డిస్కషన్, వీళ్ళతో ఏం డిస్కషన్, వీళ్ళేదో కూలికి వచ్చారు అని ఆ ముసలి అతను చెప్పారు. వాళ్ళ కోడలు వాళ్ళ పాప ఎవరు నాకు తెలియదు. చెప్పగానే సరేలే అని వెళ్ళిపోయాక ఏం చేసి తాళం కప్పు తెచ్చి మేము ఇంట్లోకి వెళ్ళేటప్పటికి తాళం వేస్తారు. ఇదే తాళం వేస్తారు పిన్ని అని మీకు చెప్పాను. చెప్పగానే పిన్ని ఏంటి తాళం వేస్తారన్నప్పటికీ ఈమె ఏం చేసింది, యశోదమ్మ తాళం వేస్తుందా, తాళం వేస్తుందని చెప్పాను. నేను ఏం చేశాను, తాళం వేస్తారని చూసి ఇలా కూర్చున్న ఫోన్లో తాళం వేస్తారు, ఏమో తీస్తారేమో అని చూస్తున్నాం. ఒక్కసారి 10 మంది వచ్చారు. 10 మంది వచ్చి తలుపులు తీయండి అంటే మేము ఆడపిల్లలు, మేము భయంకి తీయలేదు.
తీయకపోతే మళ్ళీ ఇంకా వచ్చారు ఒక 20 మంది. వాళ్ళు కూడా కిటికీలు గిబ్బు కొట్టేస్తున్నారు, తలుపులు కొట్టేస్తున్నారు. అయ్యో బాబు వీళ్ళలో చూస్తూ కొట్టేస్తున్నారు, ఏమో లోనకి దాడి చేస్తాడో, ఒట్టి మగోలే కొన్ని ఆడలే ఏదో చెప్పుకుంటా, అమ్మ నాన్న అక్క చెల్లి అని చెప్పుకుంటా, ఒట్టి మగలే ఏమో ఏం చేస్తారో ఏటో. నైట్ టైము బాగా అయిపోయిందని ఈ అబ్బాయికి ఫోన్ చేశాం, చంటికి ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు. ఏంటి ఫోన్ కూడా కలవట్లేదు, బాగా అయిపోయింది, ఏం చేస్తాము ఎవరికి చేస్తాము అనుకొని మాకు తల పిచ్చిలాగా అయిపోతుంది. ఎవరో చేస్తామని అలా చూస్తున్నాం. అదే కొడుతున్నారు, తలుపు తీస్తే మాకు ఎక్కడ కొట్టేస్తారేమో, మేము 5గురే ఉన్నాం. అలాగని మేము తాళం తీయకని కూడా లోనికి ఎంటర్ అవ్వలేదు, తాళం తీసే ఎంటర్ అయ్యాం. అలాగని కిటికీలు ఏమైనా బద్దలు చేసి వెళ్ళిపోయామా? మేము ఎలా దొంగలు అవుతాం? కిటికీలు బద్దలు చేస్తే దొంగలు అవుతాం, తలుపులు బద్దలు చేస్తే దొంగలు అవుతారు. ఎలా దొంగలు అవుతాం? మేము తలుపు తీసుకుని వెళ్ళాం ఇంటికి. వాళ్ళు మా ఇంటికి వెళ్ళాలి కూడా మాతో మాట్లాడారు. మేము మాట్లాడాక అన్నీ అయిపోయాక మేము లోన్ ఇలా కూర్చున్నాం. ఇంటికి తాళం వేస్తారు, వచ్చి తాళం వేస్తాక ఏటీలాగా అయిపోయిందంత మళ్ళీ ఇంక 20 మంది వచ్చి మళ్ళీ డోర్ కొట్టారు. ఏటో బాబు జనాలు పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గట్లేదు, ఏం చేస్తారో ఏటో అనుకున్న తర్వాత మళ్ళీ ఇంక వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక కానిస్టేబుల్ ఇచ్చారు. ఒలే వసే అన్నారు ఆ కానిస్టేబుల్. ఒలే వసే అంటే ఇదేంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకండి సార్, మీరు ఏమైందమ్మా ఎందుకు వచ్చారని అడగండి సార్, మాకు మేము చెప్తాము అని నేను అన్నాను. అన్నాకేమో అతను కూడా సరేలే అమ్మ అనుకుని ఏదో ఫోటో ఏదో తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకా అలాగే వచ్చారు, ఇలాగే వస్తున్నారు, ఏటి జనాలు పెరుగుతూనే ఉన్నారని మనం డోర్ తీయలేదు. అలాగే పెరుగుతూనే ఉన్నారు కానీ జనాలు తగ్గట్లేదు. డోర్ తీయకన్నా చాలా భయపడిపోయి ఉన్నాం మేము. చెమటలు అయిపోయి తాగిన నీళ్ళు కూడా లేదు, నీళ్ళు కూడా బంద్ చేస్తారు, లైట్లు కూడా ఆపేస్తారు, కరెంట్ కూడా ఆపేస్తారు. ఆ మార్నింగ్ ఏమైందంటే మాకు నీళ్ళు కాదు, బ్రష్ కాదు, నైట్ కూడా అన్నం లేదు. ఎందుకంటే మరి మేము మామూలుగా వస్తాం సాయంత్రం బయలుదేరి, అంటే ఏమైనా కొనుక్కుంటాం తినుకుంటాం అనుకున్నాం, పనికి వస్తాం ఏదైనా దగ్గర కదా సార్ ఏదైనా కొనుక్కుంటాం. అలా ఆకలితో ఉదయం 2 కానిస్టేబుల్ ఒక లేడీస్ కానిస్టేబుల్ వచ్చి, అమ్మ మీకు ఎలాంటి భయం లేదు, తలుపు తీయండి, మీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా నేను పడినవ్వను, మీరు తలుపు తీయండి అని చెప్తే ఎంతో రిక్వెస్ట్ చేస్తే మేము తలుపు తీసాం. వీళ్ళు సవలాపురం వాళ్ళు, వీళ్ళు మూల సవలాపురం వాళ్ళు, వీళ్ళు దొంగలు కాదు, వీళ్ళు కొట్టకండి అని చెప్పి నాకు ఫస్ట్ తలుపు తీయమ్మా మేడం గారు ప్లీజ్ మీకు రిక్వెస్ట్, మాకు ఎందుకంటే మాకు భయం వేస్తుందని మేము తీయలేదు. నైట్ ఎస్ఐ గారు కూడా వచ్చారంట, నైట్ మేము చూడలేదు కానీ ఎస్ఐ గారిని అమ్మా తీయండి అమ్మా అన్నారు కానీ మేము తీయలేదు సార్. వచ్చింది కూడా చెప్పుకోవాలి మనం, ఎందుకంటే ఇప్పుడు మేమైతే అబద్ధం ఆడేస్తాం కానీ సీసీ కెమెరాలో ఉంటుంది కదా. సార్ వచ్చారు కానీ మేము తీయలేదు. సార్ అమ్మ ఏమమ్మా తీయలేదని మాకు ఎస్ఐ గారు అడిగారు కానీ సార్ మేము భయపడిపోయి తీయలేదు సార్. ఏంటి సార్ ఏంటి జనాలు వచ్చేస్తుంది ఎలా సారు, అందుకే మేము దాన్ని ముందుకే చెప్పాం, మా మార్నింగ్ వస్తారండి మా తాలూకోలు, వాళ్ళతో మాట్లాడండి అని కూడా చెప్పాం. ఆమె కూడా బతిమాలాం కిటికీ నుంచి డోర్లో కొట్టేటప్పుడు, మేడం గారు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి మేడం గారు, ప్లీజ్ మేడం గారు తలుపు కొట్టకండి మేడం గారు, భయంతో ఏడుచుకుంటున్నాం ప్లీజ్ మేడం, 10 నిమిషాలు టైం ఇవ్వండి వచ్చేస్తారు మా వాళ్ళు, వాళ్ళతో ఏదో మాట్లాడి అచ్చా డోర్ అటు ఇటు మొత్తం చిన్నగా బాధేసి మొత్తం అమ్మ డోర్ లోనికి వస్తే మీకు కొట్టేస్తారు, మీకు చంపేస్తారు, మీ శవాలు కూడా కనిపించవు, అలా చేస్తాం. అదే మీరు బయటకు వస్తే ఒక్క దెబ్బ కూడా నేను పడినామని చెప్పి మాకు తలుపు తీసిన వెంటనే ఒక్కసారి వచ్చేసారు. ఒక్కసారి వచ్చేసి తీసుకుని వెళ్ళిపోయి ఈడ్చుకుని వెళ్ళిపోయి ఈదిలోకి వెళ్ళిపోయి మనిషి ఒక కర్ర పట్టుకొని రచ్చ చేస్తే ఆడడానికి చూడకుండా చిత్తగా బాధేసం చేశారు. తన దగ్గర తనడం, కొట్టిన దగ్గర కొట్టడం. మగాళ్ళు ఏమైనా రైట్స్ ఉందా మా చేయడానికి? పోలీసులు లేరా? పోలీసులు దగ్గరుండి కూడా మా చేయించారు. ఎందుకు పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టారు? ఏదైనా తప్పు చేస్తే లోన్ తీసుకెళ్ళి మాకు ఐలానికి పెట్టారు. కోర్టు ఎందుకు ఉంది? శిక్షించడానికి ఉంది. వీళ్ళు ఎవరు మాకు కొడతారు? ఆడలేని చూడ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మా ఆడల చేయి చేసుకోండి రైట్స్ ఉందా? ఎక్కడనే రైట్స్ లేదు. ఇది ఏంటండి ఇది వ్యాపారం? మీ ఎవరితో చెప్పుకోవాలి? కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా మా బాధ వినిపించుకోపోతే, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా మా బాధ వినిపించుకోపోతే, కడుపు జాగ్రత్తకి వెళ్ళాము, మేము విచారణ చేయడానికి వెళ్ళామా? మీరు గంజావాలా అంటున్నారు, సరే మేము గంజావాలా అంటున్నారు కదా, మా బ్యాగులు తీసుకుని చెక్ చేశారు. మా బ్యాగులో ఏముంది? మా బ్యాగుల్లో ఏమైనా గంజా దొరికిందా? మా బ్యాగుల్లో మాకు అప్పుడు అరెస్ట్ వారెంట్ చేసి ఇమీడియట్ గా తీసుకెళ్ళాలి కదా, అమ్మ జైలుకో ఎక్కడికో తీసుకెళ్ళి మాకు అయ్యాలి కదా, మాకు ఎందుకు వదిలేశారు? మా బ్యాగులు చెక్ చేసినప్పుడు మా దాంట్లో గంజా ఏదో ఉందన్నప్పుడు మాకు తీసుకెళ్ళి ఎక్కడో సబ్జెక్ట్లో అయ్యాలండి, మాకు ఎందుకు వదిలేయాలి? మేమేం తప్పు చేయలేదు కనుక ఇమీడియట్ గా మాకు వదిలేదు. ఎందుకు అలా చేశారు? మా బరువు తీశారు. ప్రతి
ఒక్కరి దగ్గర మాకు చీప్ చేశారు. అమ్మ మీరు ఎందుకు వచ్చారు, మేము పొట్టగా తిరిగి వచ్చారు కదా, మీరు వెళ్ళిపోండి అమ్మా అని చెప్తే మేము వెళ్ళిపోతామని చెప్పాం. మేము మార్నింగ్ వెళ్ళిపోతామమ్మా, మాకు నైట్ అయిపోయింది, మీ ఒక్క నైట్ మాకు ఉంచేయండమ్మా, మీరు ఏ గొడవలు ఉన్నాయో మాకు తెలియదు, ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో అమ్మా అని ఆ ఇంటి అమ్మ కూడా నేను బతిమాను. అమ్మ మా రావడం తప్పే, మేము వచ్చి మేస్త్రిగా తీసుకుని వచ్చాం, మాకు ఏ కూలి ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు, మేము ఉదయం వెళ్ళిపోతామమ్మా అని కూడా రిక్వెస్ట్ చేశాం. ఏంటి ఇలా ఎవరైనా చదువు బాగా చేస్తారు, పోలీసులు ఉంటుంటే మాకు దాడి చేస్తారు, ఎక్కడైనా ఉందా? మాకు ఏమన్నారు, మేము దెబ్బ కూడా పన్నెండు దగ్గరుంటే కొట్టించారు మాకు. ఇదేనా పద్ధతి, ఇదేనా న్యాయము? ఇప్పుడేమో ఏం తప్పు చేశాం మేము డోర్లు కొట్టుకుని బద్దలు కొట్టుకుని ఏమైనా వెళ్ళిపోయామా? లేదు కదా, ఇంటి తాళం తీసుకుని వెళ్ళాం. మేము ఇంటి తాళం తీసుకొని ఇంటి వాంట కూడా మాతో మాట్లాడారు. అమ్మ ఎందుకు వచ్చారమ్మా అంటే ఇలా వచ్చామంటే, వీళ్ళకి అడగడం ఎందుకే, వాళ్ళకు అడిగే, వీళ్ళకి అడగ కష్టమన్నకు వచ్చారని చెప్తున్నారు కదా. పదా ఆయన కోడల వాళ్ళ పాప ఎవరో తెలియదు, ఆమెకు తీసుకెళ్ళి ఆమె వచ్చి మళ్ళీ ఏమనుకున్నారో అలా వేసేసి జనాలకు అలా తెస్తూనే ఉన్నారు. ఎవరైనా ఒక్క మగ ఇద్దరు మగలు కనిపిస్తున్నా ఒక ఆడపిల్ల భయపడిపోతుంది, ఎక్కడికక్కడ మానభంగాలు జరిగిపోతున్నాయి, రేపులు జరిగిపోతున్నాయి. అంతమంది మగవాళ్ళు వచ్చేస్తుంటే మేము ఏం చేస్తామంటే, మేము ఆడపిల్లలే కదా, నేను చిటికి వేడు అంత మగవాళ్ళు మా దగ్గర ఉన్నారు. ఇద్దరు ఒక తమ్ముడు ఒక అన్నయ్య ఉన్నారు. వాళ్ళు ఏంటి పెద్ద మగవాళ్ళు అప్పని వాళ్ళు కొట్టేస్తారా? వాళ్ళకి ఇది ఎక్కడైనా ఉందా? ఎస్పీ గారు మాకు న్యాయం చేయకపోతే, ఒక ఎమ్మెల్యే మాకు న్యాయం చేయకపోతే, ఒక ఎంపీ మాకు న్యాయం చేయకపోతే ఎక్కడితే ఈ ఘోరము ఇలాగే చేస్తున్నారా? నడి రోడ్ల ఆడపిల్ల కొడితే ఇక న్యాయం లేదా? అడగరా కనీసం మీరు వెళ్ళివాలా ఇంట్లోకి వచ్చారా అంటున్నాను. మేము వెళ్ళివాళ్ళమే అని చెప్పాము, మీరు వెళ్ళివాళ్ళమే. మేడం గారు కూడా చెప్పారు, మా పక్క ఊరండి అని చెప్పారు, మా పక్క ఊరండి కానిస్టేబుల్ మేడం గారు చెప్పారు. కూలి బతుకు వస్తారమ్మా పక్క ఊరమ్మా అని స్వరూప మేడం గారు చెప్పారు. ఆ మేడం గారు చెప్పా కూడా మేము గంజా బ్యాచ్ అంటే ఏం దొరికింది మా బ్యాగ్ లో, ఏం దొరికింది? పలాని మా బ్యాగ్ ఎత్తికారు కదా, ఏం దొరికింది? సార్ ఎస్ఐ గారు పిలిపించారు. నాకు వీళ్ళందరికీ ఎవరికి పెళ్ళలేదు, ఒక్కదాన్ని ఒక అక్క చెల్లెలా మాట్లాడారు. అమ్మా మేము ఏమైనా దాడి చేయదు, నీకేమైనా కొట్టామా అని అడిగారు. మాకు కొట్టలేదు సార్, మేము ఆపారు లేదని లేదు, కానీ మీ దగ్గర ఉండి మాకు కొట్టించారు, అది మాకు బాధ. నేను ఒక అక్క చెల్లెలాగే మాట్లాడి సరే అమ్మా అని చెప్పారు. ఒక పాపకైతే ఒంటి మీద బట్టలు లేవు, అలా చేస్తారా చెప్పండి? ఏడండి కష్టపడి కలిగిదా మేము దొంగతనం ఏమైనా చేసామా? ప్రతి ఒక్క మా వీడియో ప్రతి దగ్గర వైరల్ అవుతుందండి, ఏం చేసి చెప్పండి? మేము ఎవరు బాధితులు? ఎవరు న్యాయం చేస్తారు? వచ్చేసి